నమస్కారం. 2025 సంవత్సరంలో మిథున రాశి వాళ్ళు జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను జపించుకోవటం, గ్రహాల సంచారాన్ని బట్టి ప్రత్యేకమైన అర్చనలు చేయటం ద్వారా సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. 2025 మార్చి 30వ తేదీ వరకు మిథున రాశి వాళ్ళకి శని భగవానుడు ఎలాంటి ఇబ్బందులు కలిగించటం లేదు. అయితే 2025 మార్చి 30వ తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల మిథున రాశి వాళ్ళకి కంటక శని దోషం ప్రారంభమవుతోంది. అంటే శని భగవానుడు వృత్తి స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల మార్చి 30 తర్వాత నుంచి మిథున రాశి వాళ్ళకి వృత్తిపరంగా శ్రమ ఎక్కువ అవుతుంది. వచ్చే ఫలితం కంటే కష్టం ఎక్కువ అవుతుంది. ఆ శ్రమను తగ్గింపజేసుకోవటానికి, ఆ కంటక శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శని భగవానుడి ప్రభావం ముందుగానే పనిచేస్తుందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పారు. కాబట్టి శని భగవానుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేశాక మిథున రాశి వాళ్ళు 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నమః. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకుంటే మిథున రాశి వాళ్ళకి మార్చి 30 నుంచి ప్రారంభమయ్యేటటువంటి కంటక శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కంటక శని దోషం అంటే శని భగవానుడు ముళ్ళు గుచ్చినట్టు ఇబ్బంది పెడతాడు. అంటే ఫలితం ఉంటుంది కానీ కష్టం ఎక్కువ ఉంటుంది. వృత్తిపరంగా ఉండే ఆ ఎక్కువ శ్రమ, ఎక్కువ కష్టాన్ని తగ్గింపజేసుకొని కష్టానికి తగిన ఫలితం రావడానికి ఈ మంత్రం చదువుకోవాలి. అలాగే రావి చెట్టు పరిహారం ప్రతి శనివారం చేయాలి. శనివారం రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయండి. ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోయండి. ఆ తడి మట్టిని నుదుటన బొట్టులాగా పెట్టుకోండి. ఇలా చేస్తే కంటక శని దోషం తొలగిపోతుంది. కనీసం 8 శనివారాలు ఈ రావి చెట్టు పరిహారం పాటిస్తే మిథున రాశి వాళ్ళు కంటక శని దోషం నుంచి బయటపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే 2025 మే 15వ తేదీ నుంచి దేవగురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే వాళ్ళ రాశిలోకే ప్రవేశిస్తున్నాడు. మిథున రాశిలోకే గురువు ఇస్తున్నాడు. మిథున రాశిలోకి గురువు వచ్చినప్పుడు గురువు అంత పూర్తి అనుకూల ఫలితాలను ఇవ్వడు, కొంతవరకే అనుకూల ఫలితాలు ఇస్తాడు. దానివల్ల ధనపరమైన వ్యవహారాల్లో ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు చేయాలి. జన్మంలో గురువు ఉన్నప్పుడు జ్ఞానం కలుగుతుంది, మేధాశక్తి పెరుగుతుంది, అలాగే శాస్త్రాల మీద ఆసక్తి పెరుగుతుంది, జ్ఞాన సముపార్జన చేస్తారు. కానీ ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. జన్మంలో గురువు సంచారం ఉన్నప్పుడు గురువిచ్చేటటువంటి ఖర్చును తగ్గింపజేసుకోవటానికి దేవగురువైన బృహస్పతికి సంబంధించిన ఒక మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం ఐం క్లీం బృహస్పతయే నమః. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే మంచిది. అలాగే గురువారాలు శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే చాలా మంచిది. పరమశివుడికి గురువారం సాయంకాలం పూట కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా సంపూర్ణంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహాల్లో గురువుకు అధిష్టాన దైవం పరమేశ్వరుడు. శివుణ్ణి సోమవారం పూజించినప్పటికీ, ఆయన చంద్రశేఖరుడైనప్పటికీ జ్యోతిష శాస్త్రపరంగా మాత్రం గురువుకు అధిష్టాన దైవం శివుడు అని చెప్పారు. కాబట్టి గురువారం ప్రదోష కాలంలో గురువారం సాయంకాలం పూట కొబ్బరి నీళ్ళ అభిషేకం అనేది గురుబలాన్ని పెంపొందింపజేస్తుంది. అలాగే నెలకొకసారి గురువారం పూట నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా గురుబలం పెరుగుతుంది. అదేవిధంగా 2025 మే 18 రాహుకేతువులు మారుతున్నారు. కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ కేతువు మార్పు అనేటటువంటిది మిథున రాశి వాళ్ళకి చక్కటి యోగాన్ని కలిగింపజేస్తుంది. మిథున రాశి వాళ్ళకి కేతువు మారటం అనేటటువంటిది తృతీయంలోకి కేతువు మారుతున్నాడు. కాబట్టి కేతువు కన్యలో నుంచి సింహంలోకి మారుతున్నాడు. కాబట్టి ఈ తృతీయ కేతువు అనేది సోదర సోదరీమణుల వల్ల విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ఎవరైనా మిథున రాశి వాళ్ళకి సోదరులు కానీ సోదరీమణులు కానీ ఉన్నట్లయితే వాళ్ళ వల్ల ప్రయోజనాలు చేకూరతాయి. వాళ్ళ వల్ల ఆస్తిపాస్తులు సంక్రమించే అవకాశం కూడా ఉంటుంది. అయితే రాహు భాగ్యంలోకి మారుతున్నాడు, 9వ స్థానంలోకి మారుతున్నాడు. మే 18 రాహు 9వ స్థానంలోకి వచ్చినప్పుడు పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని అందుకోవటంలో కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఆ ఆలస్యాన్ని అధిగమించాలంటే ప్రధానంగా ఆదివారం పూట
శివలింగానికి తేనెతో అభిషేకం చేసుకోవాలి. 12 ఆదివారాలు శివలింగానికి తేనెతో అభిషేకం చేస్తే మిథున రాశి వాళ్ళు భాగ్యంలో ఉన్నటువంటి రాహు దోషాన్ని తొలగింపజేసుకొని పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. అలాగే రాహువుకు సంబంధించినటువంటి ఓం ఐం హ్రీం రాహవే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. కాబట్టి 2025 సంవత్సరంలో మిథున రాశి వాళ్ళు ప్రధానంగా కేతు బలాన్ని కలిగి ఉన్నారు. మిగిలిన 3 గ్రహాల బలము కొంచెం తక్కువగా ఉంది. అయితే ఆ 3 గ్రహాలలో కూడా జన్మంలో గురువు అనేటటువంటి గ్రహము అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు రెండూ ఇస్తాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. ప్రధానంగా కంటక శని దోషం పోవటానికి, శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి మంత్రశాస్త్రపరంగా ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే దేవగురువైన బృహస్పతి పూర్తి అనుకూలత కోసం ఓం ఐం క్లీం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని తొందరగా అందిపుచ్చుకోవటానికి రాహు అనుగ్రహం కోసం ఓం ఐం హ్రీం రాహవే నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. గురువుకి, రాహువుకి, శనికి సంబంధించిన మంత్రాలు చదువుకుంటూ ఈ పరిహారాలు పాటించడం ద్వారా 2025 సంవత్సరం మొత్తం మిథున రాశి వాళ్ళు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. స్వస్తి.